హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులైపోయింది కదా హీట్ ట్రాన్స్‌ఫర్ సబ్జెక్ట్ వీడియోస్ పెట్టి. సో, ఇప్పుడు మనం ఫిన్స్‌లో హీట్ ఫ్లో త్రూ రెక్టాంగులర్ ఫిన్ అనమాట. సో, దాని డెరివేషన్ ఏంటో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. సో, ఫస్ట్ ఇక్కడ డయాగ్రామ్ అయితే డ్రా చేశాను. సో, హీట్ ఫ్లో త్రూ రెక్టాంగులర్ ఫిన్. ఓకేనండి. సో, ఇక్కడ చూస్తే డయాగ్రామ్ నేను ఇదొక ఇంజిన్ ఉంటుంది కదా, ఇంజిన్ పైన మనకి ఫిన్స్ ఉంటాయి కదా. సో, దాంట్లో నేను ఒక దాన్ని కన్సిడర్ చేసుకున్నాను. సో, ఇది ఇంజిన్ అనమాట. ఇంజిన్ దగ్గర నుంచి అవుటర్ అంటే ఇంజిన్లో మనకి టెంపరేచర్ అనేది డెవలప్ అవుతుంది కదా. సో, దాని టెంపరేచర్ వచ్చేసి టీఓ అంటే అవుటర్ టెంపరేచర్. సో, ఓకేనా, ఇది ఫిన్ అనమాట. ఓకే, ఇది టోటల్ లెంత్ ఆఫ్ ది ఫిన్. ఎల్ ఈజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది, లేదు అంటే లెంత్ ఆఫ్ ది ఫిన్. సో, నెక్స్ట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది ఫిన్. క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది ఫిన్ ఏమవుతుందండి? ఏ ఈక్వల్ టు బి ఇంటూ హైట్. హైట్ ఈజ్ ద వై. సో, బి ఇంటూ వై. అలాగే దీని యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? పి ఈక్వల్ టు 2 ఇంటూ బి ప్లస్ వై. పెరిమీటర్ ఏమవుతుందండి? పి ఈక్వల్ టు 2 ఇంటూ బి ప్లస్ వై. ఓకేనా? దీని యొక్క థర్మల్ కండక్టివిటీ కే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ హీట్ అన్నది డెవలప్ అవుతుంది కదా. సో, హీట్ ఫ్లో అన్నది ఎలా ఉందంటే, నేను ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకుంటున్నానండి. ఓకేనా? సో, నేను ఈ ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ ఎలిమెంట్ యొక్క థిక్నెస్ వచ్చేసి డిఎక్స్ అనమాట. ఓకేనండి. సో, ఇక్కడ అవుటర్ టెంపరేచర్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్, దీని థిక్నెస్ వచ్చేసి డిఎక్స్. ఓకేనండి. సో, ఇక్కడ హీట్ ఫ్లో ఎలా ఉంది అంటే మనకి క్యూఎక్స్ నుంచి అవుటర్ అంటే ఇన్ ఎలా అవుతుంది? క్యూఎక్స్గా అవుతుంది ఇన్. అలాగే అవుట్కి వచ్చేసరికి క్యూ ఎక్స్ ప్లస్ డిఎక్స్గా మనకి అవుట్ అనేది అవుతుందన్నమాట. సో, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంకోటి కూడా యాడ్ అవుతుందండి. అదేంటంటే క్యూ కన్వెక్షన్. ఓకేనండి. ఇక్కడ క్యూ కన్వెక్షన్ అంటే హీట్ ఫ్లో త్రూ ఫిన్లో కూడా మనకి ఇక్కడ కన్వెక్షన్ అన్నది మనం యాడ్ చేసుకోవాలి. సో, అలాగే సేమ్ మనకి సర్క్యులర్ ఫిన్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనకి రెక్టాంగులర్ కాకుండా డయామీటర్ ఇస్తాడు అనమాట. మనకి ఇక్కడ దీని యొక్క డయామీటర్, ఈ ఫిన్ యొక్క డయామీటర్ డి. ఓకే, ఇది యాంబియంట్ టెంపరేచర్, ఇది అవుటర్ టెంపరేచర్. అలాగే పెరిమీటర్కి వచ్చేసరికి పై ఇంటూ డి. ఏరియా వచ్చేసరికి మనందరికీ తెలుసు కదండి, π/4 d². సో, ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ముందు మనకి వాట్ ఈజ్ వాట్ అన్నది తెలియాలి కాబట్టి లెట్ ఎల్ ఈక్వల్ టు అంటే మనం అక్కడ ఏవైతే నొటేషన్స్ ఇచ్చామో వాటన్నిటికీ కూడా మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. సో, ఎల్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది ఫిన్, బి ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ది ఫిన్, వై ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ ది ఫిన్, అలాగే పి ఈక్వల్ టు పారామీటర్ ఆఫ్ ది ఫిన్, ఏసిఎస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏసిఎస్ అంటే ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. అలాగే టీఓ అంటే టెంపరేచర్ అట్ బేస్ ఆఫ్ ది ఫిన్. అంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ టీఓ అంటే ఈ ఫిన్ యొక్క స్టార్టింగ్లో ఉన్న టెంపరేచర్ని మనం టీఓ అంటామన్నమాట. అలాగే యాంబియంట్ టెంపరేచర్ ఆర్ టీఏ అంటే యాంబియంట్ టెంపరేచర్ ఆర్ సరౌండింగ్ టెంపరేచర్. నెక్స్ట్ కే ఈక్వల్ టు థర్మల్ కండక్టివిటీ అండ్ హెచ్ ఈక్వల్ టు హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. ఓకేనండి. సో, ఫస్ట్ మనం డయాగ్రామ్ గీస్తాము. డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి లెట్ అని చెప్పి ఇలా రాయాలి. సో, నెక్స్ట్ లెట్ అన్నది రాసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే గవర్నింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ది ఫిన్ కన్సిడర్ హీట్ ఫ్లో. హీట్ ఫ్లో ఎక్కడ ఉంటుందండి? ఇన్ నుంచి అవుట్ అన్నది మనం కన్సిడర్ చేస్తాం కదా. నేను ఇందాక చెప్పాను కదా, హీట్ ఫ్లో అనేది క్యూఎక్స్, అలాగే అవుటర్కి వచ్చేసరికి క్యూఎక్స్ ప్లస్ డిఎక్స్. అలాగే అట్ ద డిస్టెన్స్ ఆఫ్ అంటే ఎంతవరకు మనం కన్సిడర్ చేసుకుంటున్నాం? ఓన్లీ ఈ ఎలిమెంట్ మొత్తాన్ని, ఈ ఎలిమెంట్ ఒక్కదాన్నే నేను కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి దాని యొక్క థిక్నెస్ డిఎక్స్ అనమాట.
ఓకేనా. అలాగే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎక్స్, డిఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి అన్నది మీకు తెలియాలండి. ఓకేనా. సో మనం ఇక్కడ రాసుకుంటాం. ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ద గవర్నింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద ఫిన్, కన్సిడర్ ద హీట్ ఫ్లో టు అండ్ ఫ్రమ్ an element dx thickness at the distance of x from the base. సో ఇక్కడ చూపించాను కదా, అట్ ద డిస్టెన్స్ ఆఫ్ డిఎక్స్ నుంచి ఉన్న థిక్నెస్ డిఎక్స్ అనమాట. ఈ ఎక్స్ డిస్టెన్స్ నుంచి ఈ ఎలిమెంట్ యొక్క థిక్నెస్ డిఎక్స్. సో దీన్ని మనం కన్సిడర్ చేసుకున్నామని రాస్తాం. సో అలా రాసిన తర్వాత నెక్స్ట్ హీట్ కండక్టెడ్ ఇంటూ ఎలిమెంట్ అట్ ప్లేన్ ఎక్స్. సో మనకి ఏంటని చెప్పాను, ఇక్కడ క్యూఎక్స్ అవుతుంది ఇన్, అలాగే అవుటర్కి వచ్చేసరికి క్యూఎక్స్ ప్లస్ డిఎక్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ మనం ఏది కన్సిడర్ చేసుకోవాలి, క్యూఎక్స్ని కన్సిడర్ చేసుకోవాలి. సో కండక్షన్ ఈక్వేషన్ ఏంటండి మనకి జనరల్గా క్యూఎక్స్ ఈక్వల్ టు మైనస్ కేఏ డిటీ బై డిఎక్స్ ఎట్ ఎక్స్. కాబట్టి డిటీ బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ అనమాట. అంటే ఎక్స్ డిస్టెన్స్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్, క్యూఎక్స్ కాబట్టి ఎక్స్ అని మనం నోట్ చేసుకున్నాం. అలాగే హీట్ కండక్టెడ్ అవుట్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ ది ప్లేన్ ఎక్స్ ప్లస్ డిఎక్స్. సో ఎక్స్ ప్లస్ అంటే క్యూ ఎక్స్ ప్లస్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కేఏ డిటీ బై డిఎక్స్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ నేను డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమని చెప్పాను, కన్వెక్షన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలని చెప్పాను కదా. సో హీట్ కన్వెక్టెడ్ అవుట్ ఆఫ్ ది ఎలిమెంట్ బిట్వీన్ ద ప్లేన్స్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ డిఎక్స్. సో మనకి ఈ కన్వెక్షన్ అన్నది జరుగుతుంది కాబట్టి క్యూ కన్వెక్షన్ ఈక్వల్ టు హెచ్, ఓకేనండి, హెచ్ ఇంటూ పీ డిఎక్స్ టీ మైనస్ టీఏ. ఓకే, హెచ్, పి అంటే మనకి పెరిమీటర్, అలాగే డిఎక్స్, నెక్స్ట్ టీ మైనస్ టీఏ. సో మనకి ఇక్కడ చెప్పారు కదా, ఈ డయాగ్రామ్లో మనకి కన్వెక్షన్ అన్నది జరుగుతుందని చెప్పాను కదా. సో దీని ప్రకారం మనకి అక్కడ హెచ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఇంటూ పెరిమీటర్ డిఎక్స్ ఎక్కడ జరుగుతుంది, కన్వెక్షన్ ఆ డిఎక్స్ దగ్గరే కదా జరుగుతుంది. మనం ఎలిమెంట్గా కన్సిడర్ చేసుకున్నాం కదా, అక్కడే జరుగుతుంది కాబట్టి డిఎక్స్, అలాగే అక్కడ టెంపరేచర్ టీ మైనస్ టీఏ. ఓకేనండి. సో అప్లయింగ్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఆన్ ద ఎలిమెంట్. ఓకే, ఫస్ట్ మనం దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా. సో అప్లయింగ్ అనేసరికి మనకి ఏంటి, క్యూఎక్స్ ఈక్వల్ టు క్యూఎక్స్ ప్లస్ డిఎక్స్ ప్లస్ క్యూ కన్వెక్షన్. ఓకేనా. మనకి పైన వచ్చింది కదా ఈక్వేషన్ 1లో ఏమొచ్చింది, మైనస్ కేఏ డిటీ బై డిఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ కేఏ డిటీ బై డిఎక్స్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ ప్లస్ కన్వెక్షన్ అంటే మనకి హెచ్ ఇంటూ పీ డిఎక్స్ ఇంటూ టీ మైనస్ టీఏ. ఓకేనండి. సో మనకి ఈ ఎనర్జీ బ్యాలెన్సింగ్ ప్రకారం మనం ఇలా రాసుకుంటాం. ఇలా రాసుకున్న తర్వాత మనం దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఎలా సింప్లిఫై చేసుకోవాలంటే యూజింగ్ టైలర్ ఎక్స్పాన్షన్ అనమాట. సో టైలర్ ఎక్స్పాన్షన్ ఏంటంటే మనకి డిటీ బై డిఎక్స్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్ ఎక్స్ డి బై డిఎక్స్ ఇంటూ డిటీ బై డిఎక్స్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ డిటీ బై డిఎక్స్ డిఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, అలా అండ్ సో ఆన్ అనమాట. సో ఈ తీరుగా మనకి టైలర్ ఎక్స్పాన్షన్ ఈక్వేషన్ అన్నది ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ ఈక్వేషన్ని మనం రాసుకోవాలి. సో అలా రాసుకుంటే మనకి ఏమవుతుందంటే మైనస్ కేఏ డిటీ బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ అలాగే ఈక్వల్ టు కేఏ. ఓకేనండి. ఏఎస్ అని రాసుకోవచ్చు, ఏసీఎస్ అని రాసుకోవచ్చు, ఏ అని కూడా రాసుకోవచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎస్ రాసాను, ఇక్కడ రాయలేదు, ఇక్కడ సిఎస్ రాసానని కాదు. సో ఎస్ అంటే క్రాస్ సెక్షనల్, ఏ అంటేనే మనకి ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఏ అని మనం రాసుకున్నా పర్వాలేదు, ఇలా సిఎస్ అని రాసుకున్నా పర్లేదు, ఎస్ అని రాసుకున్నా పర్వాలేదు, ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు రాసుకుంటారు కదా. సో కేఏఎస్ డిటీ బై డిఎక్స్ ఎక్స్ మైనస్ కేఏ డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ కేఏ డి క్యూబ్ బై టీ డిఎక్స్ క్యూబ్ డిఎక్స్ స్క్వేర్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం ఇక్కడ కన్వెక్షన్ అన్నది యాడ్ చేసుకోవాలి కాబట్టి హెచ్పి
కనిపిస్తుందా? హెచ్పి డిఎక్స్ ఇంటూ టీ మైనస్ టీఏ. ఓకేనండి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి నెగ్లెక్టింగ్ హయ్యర్ టర్మ్స్ యాజ్ dx ఈక్వల్ టు 0. సో నెగ్లెక్టింగ్ హయ్యర్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే dxకి సంబంధించి హయ్యర్ టర్మ్ ఏముందండి, dx క్యూబ్, కాబట్టి ఈ టర్మ్ని మనం 0 అనుకుంటాం. సో అలా 0 అనుకున్నాక మనకి ఈ ఈక్వేషన్లో మిగిలింది మనం ఇక్కడ రాసుకుంటాం. మైనస్ కేఏ డిటీ బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కేఏ డిటీ బై డిఎక్స్ మైనస్ కేఏ డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ హెచ్పి డిఎక్స్ ఇంటూ టీ మైనస్ టీఏ. సో ఓకేనా, ఇంటూ టీ మైనస్ టీఏ. సో ఇది మిగిలింది కదా, ఇక్కడ నుంచి ఈ టర్మ్స్ మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి అనమాట. సో ఇలా క్యాన్సిల్ అయిన తర్వాత మనకి మొత్తం ఒక ఈక్వేషన్లో రాసుకుందాం అండి. అది రాసుకుంటే కేఏ డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ హెచ్ ఇంటూ పీ డిఎక్స్ ఇంటూ టీ మైనస్ టీఏ ఈక్వల్ టు 0. ఓకేనండి. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి ఈక్వేషన్ రూపంలో రాసుకుంటే ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, అలాగే ప్లస్ కాస్త ఇక్కడ మైనస్ అవుతుంది అనమాట. కేఏ డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ హెచ్పి డిఎక్స్ ఇంటూ టీ మైనస్ టీఏ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా, ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఆ వచ్చిన ఈక్వేషన్ని మళ్ళీ మనం ఇంకా సింప్లిఫై చేయాలంటే డివైడింగ్ బోత్ సైడ్స్ బై ఏ ఇంటూ డిఎక్స్ వి గెట్, అంటే ఏ ఇంటూ డిఎక్స్తో మనం ఇప్పుడు ఆ వచ్చిన దాన్ని మనం డివైడ్ చేయాలన్నమాట. మనకి ఏ ఈక్వేషన్ వచ్చింది, కేఏ డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ హెచ్ ఇంటూ పీ డిఎక్స్ ఇంటూ టీ మైనస్ టీఏ ఈక్వల్ టు 0. దీనికి ఇప్పుడు ఏ ఇంటూ డిఎక్స్తో డివైడ్ చేయాలన్నమాట. సో అలా డివైడ్ చేస్తే మనకి ఏ డిఎక్స్ అలాగే డిఎక్స్ అన్నది క్యాన్సిల్ అవగా మనకి ఇక్కడ కే డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ హెచ్పి బై ఏ ఇంటూ టీ మైనస్ టీఏ ఈక్వల్ టు 0 అని మిగిలింది. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, దీన్ని ఇటువైపు పంపించేద్దాం. డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ హెచ్పి బై కేఏ ఇంటూ టీ మైనస్ టీఏ ఈక్వల్ టు 0. ఓకేనండి. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా. సో దీన్ని ఇటువైపు పంపించేసాం. డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ హెచ్పి బై కేఏ ఇంటూ టీ మైనస్ టీఏ ఈక్వల్ టు 0. సో ఫర్దర్గా దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. ద ఫర్దర్ సింప్లిఫైడ్ బై ట్రాన్స్ఫార్మింగ్ ద డిపెండెంట్ వేరియబుల్ బై డిఫైనింగ్ ద టెంపరేచర్ ఎక్స్ థీటా యాజ్, అంటే మనకి ఇక్కడ థీటా ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, యాక్చువల్గా మనకి థీటా ఈక్వల్ టు టీ మైనస్ టీఏ కదా. సో అదే ఎక్స్ అనుకుంటే థీటా ఎట్ ఎక్స్ అలాగే టీ ఎట్ ఎక్స్. ఓకేనా. ఇక్కడికి ambient టెంపరేచర్కి వచ్చేసరికి ambient టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అనమాట. సో థీటా ఎక్స్ ఈక్వల్ టు టీఎక్స్ మైనస్ టీఏ సిన్స్ ద ambient టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. సో దాన్ని మనకి డిఫరెన్షియేషన్ చేస్తే డి థీటా బై డిఎక్స్, ఓకే, అలాగే డిటీ బై డిఎక్స్, ఎందుకంటే మనకి ఇక్కడ ambient టెంపరేచర్ అనేది మనకి కాన్స్టెంట్ కాబట్టి డిటీ బై డిఎక్స్. సో దీన్ని మళ్ళీ ఫర్దర్గా మనం డిఫరెన్షియేట్ చేస్తే డి స్క్వేర్ థీటా బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు డి స్క్వేర్ థీటా బై డిఎక్స్ స్క్వేర్. ఓకేనా అండి. డి స్క్వేర్ థీటా బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ అనేది వస్తుంది. సో దీన్ని మనం ఎలా ఉంది మనకి ఈ ఫార్ములేషను, ఈ డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ అంతే కదా, డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో డి స్క్వేర్ థీటా డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్. సో థీటా అంటే మనకి ఆల్రెడీ టీ మైనస్ టీఏ, ఓకే, థీటా అంటే టీ మైనస్ టీఏ. సో ఈ టర్మ్ చూడండి ఈక్వేషన్ 4లో ఈ టర్మ్ అంతా థీటా అవుతుంది. సో దీన్ని ఎం అనుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, డి స్క్వేర్ థీటా బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ థీటా ఈక్వల్ టు 0 మైనస్ ఎం స్క్వేర్ థీటా ఈక్వల్ టు 0 వేర్ ఎం ఈక్వల్ టు, ఓకేనండి, వేర్ ఎం ఈక్వల్ టు
√/PH/KA. ఏంటండి? √/PH/KA. సో ఇక్కడ P అంటే పెరిమీటర్, అలాగే H అంటే హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్, అలాగే K అంటే థర్మల్ కండక్టివిటీ, A అంటే ఏరియా. ఓకేనా అండి? సో మనం ఈ ఈక్వేషన్లో మనం ఇలా చూసుకుంటే మనకి M = ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఈ ఫార్ములా. ఓకేనా? M = √/PH/KA. ఓకే, ఈ ఈక్వేషన్ని మనం 5 అనుకుందాం. So equation 4 and 5 represent the general form of the energy equation for one-dimensional heat dissipation for an extended surface fin. ఓకేనండి? 4, 5 మనకి general form of energy equation for one-dimensional heat dissipation from an extended surfaces. Okay, the parameter M for the given fin is constant, provide convective film coefficient H is constant over the whole surface, and the thermal conductivity K is constant within the temperature ranges considered. ఓకేనా అండి? సో మనకి ఇచ్చిన పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ ఫిల్మ్ కోఎఫిషియంట్ H కాన్స్టెంట్, అలాగే హోల్ సర్ఫేసెస్ థర్మల్ కండక్టివిటీ అన్నది కాన్స్టెంట్ విత్ ఇన్ ద టెంపరేచర్ రేంజెస్ అన్నవి కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్, దెన్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ అండ్ హోమోజీనియస్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ θ = C1 e⁻mx + C2 e⁻−mx. ఓకేనండి? తీటా అంటే మనం ఇక్కడ ఎలా రాసుకున్నాం? సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రకారం మనం రాసుకున్నాం. తీటా అంటే T - TA, C1 C2లు అన్నవి మనకి కాన్స్టెంట్, e⁻mx అలాగే e⁻−mx. సో ఇక్కడ ఏంటంటే C1 and C2 be the determined by using proper boundary conditions. సో ఇక్కడ మనకి బౌండరీ కండిషన్స్కి వచ్చేసరికి మనం ఇలా ఫిన్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఇది T, ఇది TA కదా, TO. సో ఇక్కడ X కదా, X = ఇక్కడ ఏమవుతుందండి? 0. ఇదేంటి? లెంత్ ఆఫ్ ది ఫిన్ కాబట్టి L, అంటే ఇక్కడ X = L అవుతుంది. అంటే ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఏమవుతుంది? X = 0 అవుతుంది. ఇక్కడ ఈ ఎండింగ్కి వచ్చేసరికి X = L అవుతుంది. సో బౌండరీ కండిషన్స్కి వచ్చేసరికి X = 0 అలాగే X = 1. ఇక్కడ 1 బౌండరీ కండిషన్ ఈజ్ θ O అన్నది అవుతుంది అనమాట. అంటే 1 బౌండరీ కండిషన్ ఈజ్ θ = θ0 లేకపోతే θO = TO - TA. ఓకేనా? అట్ X = 0. X = 0 ఎక్కడ అవుతుంది? మనకి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర X = 0 అవుతుంది. ఇదొక 1 బౌండరీ కండిషన్. సెకండ్ బౌండరీ కండిషన్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ది ఫిన్ ఎంతైతే ఉంటుందో X = L అన్నది అవుతుందన్నమాట. సో ఆ బౌండరీ కండిషన్ అట్ X = 0 దగ్గర తీటా అన్నది ఏమవుతుంది? θ0 అవుతుంది, T0 లేకంటే TO - TA అన్నది అవుతుందన్నమాట. ఓకేనండి? సో ద ఫర్దర్ బౌండరీ కండిషన్స్ డిపెండింగ్ అపాన్ ద ఫిజికల్ సిచ్యువేషన్స్. సో ఫర్దర్ అంటే అనదర్, ఇక్కడ ఏంటంటే నేను L అనుకున్నాను కాబట్టి అనదర్ది ఏమవుతుంది? X = L అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇచ్చిన ఫిన్ దాన్ని బట్టి మనకి ఇచ్చిన బౌండరీ కండిషన్స్ అన్నవి ఫిజికల్ సిచ్యువేషన్స్ మీద మనం డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇదేంటంటే ద ఫాలోయింగ్ కేసెస్ మే బీ కన్సిడర్డ్. ఇందులో మనకి ఈ ఫిన్స్లో ఏంటంటే 3 కండిషన్స్ అన్నవి ఉంటాయండి. అదేంటంటే కేస్ 1, ద ఫిన్ ఈజ్ ఇన్ఫినిట్లీ లాంగ్ అండ్ ద టెంపరేచర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫిన్ ఈజ్ ఎసెన్షియల్లీ దట్ ఆఫ్ ది ambient and surrounding fluid. సెకండ్ కేస్ వచ్చేసరికి ద ఎండ్ ఆఫ్ ది ఫిన్ ఈజ్ ఇన్సులేటెడ్. అండ్ థర్డ్ కేస్ వచ్చేసరికి ద ఫిన్ ఈజ్ ఇన్ఫినిట్ లెంత్ అండ్ లాసెస్ హీట్ బై కన్వెక్షన్. సో మనకి ఈ ఫిన్స్లో ఈ 3 కేసెస్ అన్నవి
కన్సిడర్ చేసుకొని మనం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ కానీ డెరివేషన్స్ కానీ ఈ 3 కేసెస్ని యూజ్ చేసి మనం చేసుకుంటాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.